హలో గాయస్, జై హింద్. ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. జీవితం అబ్బా, ఏదో ఒక రోజు మరణం వచ్చింది, కానీ ఆ మరణానికి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థానికి సరైన జవాబు ఏంటంటే సోల్జర్. నిజంగా అండి, సైనికుడు. తెలుసు మరణిస్తామని నిజంగా, కానీ మరణానికి ఒక అర్థం ఉండిద్దని ఎంతోమంది ఈరోజు మన బోర్డర్ల మీద పోరాడుతున్నారు. నిజంగా మా జీవితాన్ని చూస్తుంటే కొన్నిసార్లు దుఃఖం అనిపించింది, కొన్నిసార్లు హ్యాపీనెస్ అనిపించింది. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ కానీ కుటుంబం అనేది కూడా ఒకటి ఉండిద్ది. ఆ కుటుంబం కూడా చాలా ఆనందాలను మిస్ అయ్యిద్ది. కానీ మేము ఇక్కడ ఉంటే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయని గొప్ప ఆశ, గొప్ప ఆలోచన. అందరూ అనుకుంటారు శాలరీ వస్తే ఏదైనా చేయొచ్చు అండి, చిన్న జాబ్ అయినా చేసుకోవచ్చు శాలరీ కోసం. అయితే నిజంగా మన నాన్న వాళ్ళు అందరు దీంట్లో ఉండారా? ఏదో ఒకటి పొలం పని చేసుకుంటాను, ఏదో నచ్చిన పని చేసుకుంటా బతికేస్తున్నారు. అలానే బతకొచ్చు, కానీ ఒక డ్రీమ్ ఉండి చూడండి. ఆ డ్రీమ్ కోసం పోరాడుతూ ఉంటాం. ఆ డ్రీమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు, కొన్నిసార్లు కాళ్ళు చేతులు పోవచ్చు, కానీ ఒక గొప్ప సైనికుడిగానే మరణిస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లో కొంతమంది అండి పిచ్చోళ్ళు, వాళ్ళని అమాయకులు అని వాళ్ళకి తెలియదు. నిజంగా వారి జీవితంలో కష్టాన్ని బట్టో లేదా ఇంకొక దాన్ని బట్టో సూసైడ్ చేసుకుంటున్నారు. అయ్యా యూత్, మీకైతే చెప్తున్నాను ప్రత్యేకంగా ఏంటంటే, నిజంగా అలాంటి సమస్య వస్తే దీనికోసం, దేశం కొరకు చనిపోవడానికి దీంట్లోకి వచ్చి మీరు పోరాడండి మీ జీవితం నిమిత్తం. ఎవరో ఒక అమ్మాయి కోసం లేదా కష్టం వచ్చింది, నష్టం, అప్పుల కోసం కాదు. ఇది ప్రత్యేకంగా నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే నీ మరణానికి ఒక అర్థం ఉండిద్ది. ఎవరో పిచ్చి దానికోసం, పిచ్చోడి కోసం నువ్వు చచ్చిపోయేది ఏంది? నువ్వు బలవంతుడివి, బలంగా ఉండు. దేశం కోసం, నీ తల్లిదండ్రుల కోసం, దేశం కోసం, వీరి కోసం జీవించు, మనుషుల కోసం కాదు. నీ తల్లిదండ్రులు మంచిగా ప్రేమించు, వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి నీ జీవితం, అది ఎంత కష్టమైన జాబు చేసి వారి కోసం. థ్యాంక్ యూ. జై హింద్ ప్రతి ఒక్కరికి.